ఈ సామ్రాజ్యాన్ని గడగడ వణికించి జైలు గోడలు సైతం బద్దలు కొట్టి తప్పించుకున్న మన హైదరాబాద్ సింహం ఎవరు? అసలు అతను ఎవరన్నా తెలుసుకుందాం పదండి. ఎవరో కాదు, మన హైదరాబాద్కు చెందిన తుర్రెబాజ్ ఖాన్. అసలు ఈ తుర్రెబాజ్ ఖాన్ ఎవరు? మన హైదరాబాద్ ఆస్థానంలో అతనికి అంత మంచి పేరు ఎందుకు వచ్చిందన్నది చూద్దాం పదండి. 1857 సిపాయి తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారు తమకి హైదరాబాద్లో వ్యతిరేకంగా మాట్లాడి మౌలి అలావుద్దీన్ని కోటి రెసిడెన్సీలో బంధించారు. తోటి యోధుడిని విడిపించడానికి ఏకంగా తుర్రెబాజ్ ఖాన్ 5,000 మంది రోహిల్లా సైనికులను మరియు సామాన్య ప్రజలను ఏకం చేసి 1857 జూలై 17న అర్ధరాత్రి సమయంలో కోటి రెసిడెన్సీపై సింహంలా దాడి చేశారు. అప్పటి నిజాం ప్రధాని సాలార్ జంగ్ ఈ సమాచారాన్ని ముందే బ్రిటిష్ వాళ్ళకు చేరవేయడంతో సమాచారం తెలిసిన బ్రిటిష్ వాళ్ళు అయితే ఫిరంగులతో ఎదురు దాడికి దిగారు. ఘోర యుద్ధంలో చాలా మంది యోధులు మరియు సామాన్య ప్రజలైతే ప్రాణాలు కోల్పోయారు. దొరికిపోయిన తుర్రెబాజ్ ఖాన్ అయితే అరెస్ట్ చేశారు. బ్రిటిష్ వారు ఏం చేశారంటే తుర్రెబాజ్ ఖాన్ అండమాన్ జైలుకి పంపాలని ప్లాన్ చేశారు. వీరుడేమన్నా సామాన్యుడా? అయితే ముందే ప్లాన్ తెలుసుకున్న ఈ తుర్రెబాజ్ ఖాన్ ఏం చేసిందంటే జైలు గోడలు బద్దలు కొట్టుకొని అయితే తప్పించుకున్నాడు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చేయాలో అర్థం కాక ఆ వీరుడిని అయితే ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి 5,000 రూపాయలు రివార్డ్ అయితే ప్రకటించింది. నుంచి తప్పించుకున్న తుర్రెబాజ్ ఖాన్ నేరుగా తుప్రాన్ అడవుల్లో దాక్కున్నాడు. అయితే అక్కడ లోకల్ తహసీల్దార్ ఏం చేశాడంటే డబ్బు ఆశతో బ్రిటిష్ ప్రభుత్వానికి అయితే పట్టించాడు. దొరికిన తర్వాత లొంగిపోవడానికి నిరాకరించడంతో తుర్రెబాజ్ ఖాన్ను అక్కడికక్కడనే కాల్చి చంపేశారు.